నమో వెంకటేశాయ. ఈరోజు మరి ఒక ముఖ్యమైన ఆనందకరమైన అంశంతో మీ ముందుకు వచ్చేసింది మీ రఘుప్రియ. పద్మావతీదేవిని పరిణయమాడే సందర్భంలో శ్రీవారు కుబేరుని దగ్గర అప్పు చేశాడంట. ఆయన దగ్గర అప్పు చేసినందుకు గాను రుజువుగా రాసిచ్చిన రాగిరేకు వివరాలను మీకు నేను ఈరోజు తెలియచేస్తానండి. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా శ్రీ వరాహస్వామి వారిని ఎందుకు దర్శించుకోవాలి ఆ విషయం కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలామందికి తెలుసు. కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు చాలా తక్కువ మంది. అంతేకాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహస్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు ఇలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునిపే శ్రీనివాసుడు తిరుమల చేరుకొని వకుళామాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకుని శ్రీ వరాహస్వామి వారిని కలిశారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి శ్రీ వరాహస్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారట. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5,000 సంవత్సరాలవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం శ్రీ వరాహస్వామి వారి సొంతమై ఉండేదిట. అప్పటిలో శ్రీ వరాహస్వామి వారి వద్ద శిఖరం మీద 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ పత్రం కూడా ఇచ్చాడంట వరాహస్వామి వారికి. అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకుని వచ్చేలాగా చూస్తానని చెప్పడం అన్నమాట. తిరుమలలో వెలిసిన తొలి దైవం శ్రీ వరాహస్వామి వారు. అందువలనే వెంకటాచలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయం పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనము, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లుగా తామ్రపత్రం అంటే రాగిరేకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రాసిచ్చారట. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకును ఇదివరకు హారతి టిక్కెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. ఇప్పుడు రద్దీ పెరగడం వలన శ్రీ వరాహస్వామి వారి విశిష్టతను ఆ రాగిరేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కానీ భక్తులు తిరుమల నుండి వచ్చేస్తే ఆ యాత్ర ఫలం దక్కదని కూడా చెప్తున్నారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శనం చేసుకుని తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకుంటే ఆ దర్శనం ఆ యాత్ర సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది. ఓం నమో వెంకటేశాయ.